ఒక ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రం టీమిండియాకి ఎప్పటికీ కెప్టెన్ కాకూడదు. ఇది నేను కోపంతోనో కక్షతోనో చెప్పట్లేదు, టీమిండియా మీద ఉన్న ప్రేమతో చెప్తున్నా. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. టీమిండియాకు నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? ఇప్పుడు అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. అయితే త్వరలో మనకు జింబాబ్వేతో T20 సిరీస్ స్టార్ట్ కాబోతోంది. ఆ సిరీస్ కు శుభ్మన్ గిల్ కెప్టెన్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. ఇది చూసుకున్నాము అంటే కెప్టెన్సీ రేస్ లో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. అయితే రోహిత్ శర్మ ఉన్నంత కాలం వైట్ బాల్ ఫార్మాట్ లో వైస్ కెప్టెన్ గా అతనికి హార్దిక్ పాండ్యా ఉన్నాడు. దీని ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్యా నెక్స్ట్ టీమిండియాకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరితోనే బండి ఆగుతుందా అంటే లేదు. ఇంకా రిషబ్ పంత్ కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. అదే టైంలో సూర్యకుమార్ యాదవ్, బుమ్రా కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. ఈ విషయం మీకు ఆశ్చర్యంగా కలిగించచ్చు గానీ T20 ఫార్మాట్ కోసం బుమ్రా అండ్ సూర్య కూడా కెప్టెన్సీ ఆప్షన్స్ లో ఉన్నారు. బట్ మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళను కొంచెం తక్కువగా కన్సిడర్ చేస్తున్నారు అంతే. అయితే ఒక టీం కి కెప్టెన్ అవ్వాలి అంటే అతనిలో ఏం టాలెంట్ ఉండాలి? ఒకటి, ఆ టీం ని నడిపించగలిగే సత్తా ఉండాలి. అదే టైంలో అతనికంటూ బ్యాటింగ్ లోనో బౌలింగ్ లోనో ఆల్రౌండర్ లాగానో సూపర్ గా పర్ఫామ్ చేసే సత్తా ఉండాలి. అంతే కదా, టీం ని నడిపించగల సత్తా ఉందని చెప్పి కెప్టెన్ అయితే చేయలేరు. ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఆ తర్వాత ఆ ప్లేయర్ ఫిట్నెస్ ఇష్యూస్ రాకుండా ఎక్కువ మ్యాచ్లు టీంలో ఉండేలా ఉండాలి. ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్. ఈ 3 పాయింట్లే ఒక కెప్టెన్ అవ్వడానికి దోహదపడతాయి. అయితే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటి అంటే శుభ్మన్ గిల్, బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు టీమిండియాకు కెప్టెన్స్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఈ ముగ్గురు టీమిండియాకు క్లచ్ ప్లేయర్స్ లాంటి వాళ్ళు. బ్యాటింగ్ లో సూర్య అండ్ శుభ్మన్ గిల్, బౌలింగ్ లో బుమ్రా ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనందరికీ తెలుసు. ఇలాంటి ప్లేయర్స్ పైన కెప్టెన్సీ అన్న ఒక ప్రెజర్ ఉండనే కూడదు. వాళ్ళు ఎంత ఫ్రీగా ఆడితే అంత బాగా పర్ఫామ్ చేస్తారు. అందుకే ఈ ముగ్గురు ఎప్పటికీ కెప్టెన్ కాకుంటే చాలా మంచిదని నా ఫీలింగ్. అంతేగాని పర్సనల్ గా వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం లేదు. ఇక నెక్స్ట్, మరి ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది? ఖచ్చితంగా రిషబ్ పంత్ లేదా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే చాలా బాగుంటుంది. ఆ ఇద్దరు ఆ పొజిషన్ కి న్యాయం చేయగలరు. చూద్దాం మరి హార్దిక్ పాండ్యా, రిషబ్ పంతుల్లో ఎవరిని కెప్టెన్సీ వరిస్తుందో. అండ్ ఇంకొక విషయం అండోయ్, KL రాహుల్ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. బట్ అతను ఫస్ట్ టీమ్ లోకి రావాలి, అప్పుడే కెప్టెన్సీ రేస్ లోకి వస్తాడనమాట. అంటే ఈ రెండు ఒకేసారి జరుగుతాయి. అతను టీమ్ లోకి వచ్చాడు అంటే కెప్టెన్సీ రేస్ లోకి వచ్చేస్తాడు, డౌటే లేదు. కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు అంటే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్నాడని అర్థం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.